అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే మా అమ్మగారు మా ఆయన గారు ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నారు. ఏం సంబంధం? అంటే నేను కదా భార్య మా అదే ప్లేస్ లో మా అమ్మగారు ఉంటున్నారు. నా ప్లేస్ లో మీ అమ్మగారు మా అమ్మగారు. నీకు ఎప్పుడు తెలిసింది వాళ్ళకి ఇలా ఈ విషయం? నేను పెళ్ళైన ఒక 5-6 నెలల నుంచి చూస్తున్నాను. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మగారు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. నాన్నగారు పరిస్థితి అంత బాగోదు అనమాట. నార్మల్ పర్సన్, అందరిలాగా తెలివి ఉన్న పర్సన్ కాదు. ఇంట్లో నాన్నగారికి బాగోలేదు అనేసి అమ్మని చిన్న వయసులో పెళ్లి చేశారు. చిన్న వయసులో పెళ్లి చేస్తే మా నాన్నగారితో మా అమ్మ సంతోషంగా లేదంట. ఏ విధంగా? శారీరకంగా కానీ మానసికంగా కానీ దేని విధంగా మా నాన్నగారితో మీ అమ్మ నీతో అన్నది అట్లాగా? నేను మీ నాన్నతో సంతోషంగా లేని నీతో అన్నది మీ అమ్మ? అన్నారు ఏంటి ఇలా చేస్తున్నావు, నా జీవితం నాశనం చేస్తున్నావు అని మా అమ్మని అడిగాను నేను. అడిగితే మా అమ్మగారు ఏం చెప్పారు, ఇది నా ఇష్టం, మా ఇద్దరికి ఇష్టం అయింది, నువ్వేమన్నా చేసుకో అనేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న ఇంట్లో నుంచి. చెప్పలేరా? చెప్పకుండా వెళ్ళిపోయారా? చెప్పకుండా వెళ్ళిపోయారు. సో ఒకసారి మీ అమ్మ ఫోన్ చేయి. కూతురు జీవితం నాశనం చేసి వెళ్ళిపోవడం కరెక్టా? ఎవరి జీవితం నేను నాశనం చేయలేదండి. అల్లుడితో శారీరకంగా కలిసి 2 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే మీరు అవునండి. సిగ్గు లేదా మాట చెప్పడానికి? మరి అవునండి అంటున్నారు. అందుకని అక్కడ ఉన్నావు. సొంత కూతురు జీవితం నాశనం చేసి ఇంకా నేను ఏం నాశనం చేశాను అంటే ఎంతకన్నా ఒక తల్లి మూర్ఖురాలు ఆలోచించుకుంటే అందరు నీలాగా ఉండరు కదా అంటున్నా. నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు పతివ్రత ఉంటావు. నువ్వు పతివ్రత ఉంటావు. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నాకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. అన్న నాకు మీరే న్యాయం చేయాలి, అన్న నన్ను మీరే కాపాడాలి అని అంటూ ఒక లేడీ నన్ను ఆశ్రయించింది. నాకు ఫోన్ చేసి అమ్మాయి బాధ మొత్తం నాకు చెప్తుంది. ఏమైందంటే, అన్న నా హస్బెండ్ మా అమ్మ ఇద్దరు కలిసి లేచిపోయారు, మా అమ్మకి మా హస్బెండ్ ద్వారా 3 నెలల కడుపు వచ్చిందని నాకు చెప్పింది ఆ ఫోన్లో. సో అసలు రియల్ ఆఫ్ ఫేక్ అని మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేయగా నేను, అన్న ఇది రియలే అన్న, కావాలంటే మీ స్టూడియోకి వస్తాను. నేను స్టూడియోకి రావాలంటే కొంచెం భయం అన్న, ఎందుకంటే స్టూడియోలో చాలామంది ఉంటారు, నన్ను మీరు పర్సనల్గా మీట్ అవుతారా అంటే డెఫినెట్గా మీట్ అవుతానన్న. సో అన్న బయట కలుద్దాం అన్నది. సో ఇప్పుడైతే అమ్మాయికి నేను ఫోన్ చేస్తా, ఎక్కడున్నారు ఏంటని. ఇప్పుడు మా కారు ఉంది, మా కారు పంపిస్తా మా డ్రైవర్ చేత. సో అమ్మాయిని ఎక్కించుకొని ఇప్పుడు అమ్మాయి మన లొకేషన్కి అయితే వస్తుంది. సో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ అమ్మాయికి అసలు ఏం న్యాయం కావాలి, మన నుంచి మన ఛానల్ నుంచి ఆ అమ్మాయికి ఏ విధంగా అండగా నిలబడాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఆ అమ్మాయికి ఫోన్ చేస్తా, ఎక్కడుంది ఏంది. నేనైతే ముందు హైదరాబాద్ రామ్మా అని చెప్పా, వస్తానన్నా అన్నది. సో ఇప్పుడైతే అమ్మాయి ఫోన్ చేస్తా ఎక్కడుంది అనేది. హలో హలో, జ్యోతి గారే మాట్లాడేది? అవునండి. వచ్చారా? హైదరాబాద్ రమ్మని వచ్చారా? అన్న మీరా? వచ్చానన్న, నాకు సికింద్రాబాద్ దగ్గర దిగాను, ఎలా రావాలో అర్థం కావట్లేదు. సికింద్రాబాద్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఉన్నారా, స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారా? నేను బయటకు వచ్చానన్నా, ఎలా రావాలండి అర్థం కావట్లేదు. అదే బస్ స్టాండ్ దగ్గర ఉన్నారా, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారా? రైల్వే స్టేషన్, ట్రైన్ ఎక్కి వచ్చానన్నా. అవునా, సరే ఇప్పుడు మా డ్రైవర్ని పంపిస్తాం, మా ఛానల్ కారు ఉంది, సో అది ఎక్కేసి రండి, సరేనా? అలాగేనన్నా, అక్కడ ఇక్కడే నింపుకుంటాను. ఓకే పంపిస్తున్నాను. సో చూసాం కదా, ఇప్పుడే అమ్మాయి ఫోన్ చేశాను నేను. అమ్మాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉందని చెప్పింది. మా డ్రైవర్ని పంపిస్తున్నా. ఇప్పుడు అబ్బాయి వెళ్ళి ఎక్కించుకొని వస్తాడు. వచ్చిన తర్వాత అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే ఆ బండి మందే, అమ్మాయి కూడా వచ్చినట్టుంది. మీరేనమ్మా? చూసాం కదా, ఇందాక మనకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మాయి ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంది. అసలు అమ్మాయితో మాట్లాడదు, ఏం జరిగింది అనే పూర్తి విషయాలు అమ్మాయి అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మ నమస్తే అండి. అసలుకి మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? నాకు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే మా అమ్మగారు మా ఆయన గారు ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నారు. ఏం సంబంధం? అంటే నేను కదా భార్యని, మా అదే ప్లేస్ లో మా అమ్మగారు ఉంటున్నారు. నా ప్లేస్ లో మా అమ్మగారు. నీకు ఎప్పుడు తెలిసింది వాళ్ళకి ఇలా ఈ విషయం? నేను పెళ్ళైన ఒక 5-6 నెలల నుంచి చూస్తున్నాను. అడుగుదామంటే దబాయించిందని రిటర్న్ కొట్టేవాళ్ళు, బెదిరిచ్చేవాళ్ళు. అమ్మగారు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. నాన్నగారు పరిస్థితి అంత బాగోదు అనమాట. నార్మల్ పర్సన్, అందరిలాగా తెలివి ఉన్న పర్సన్ కాదు. ఇంట్లో నాన్నగారికి బాగోలేదు అనేసి అమ్మని చిన్న వయసులో పెళ్లి చేశారు. చిన్న వయసులో పెళ్లి చేస్తే మా నాన్నగారితో మా అమ్మ సంతోషంగా లేదంట. శారీరకంగా కానీ మానసికంగా కానీ దేని విధంగా మా నాన్నగారితో అన్నారు. నేను అడిగాను, ఏంటి నువ్వు చేసే పరిస్థితి కరెక్ట్ కాదమ్మా, ఏంటి ఇలా చేస్తున్నావు, నా జీవితం నాశనం చేస్తున్నావు మా అమ్మని అడిగాను నేను. అడిగితే మా అమ్మగారు ఏం చెప్పారు, ఇది
నా ఏడమా ఇష్టం. మెల్లగా మాట్లాడు ఇది చెప్పండి. నా ఇష్టం, ఉమ్, మా ఇద్దరికి ఇష్టమైంది, ఉమ్, నువ్వేమన్నా చేసుకో ఉమ్. అనేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న ఇంట్లో నుంచి. చెప్పెళ్ళారా చెప్పకుండా వెళ్ళిపోయారా? చెప్పకుండా వెళ్ళిపోయారు. చెప్పకుండా. ఆల్రెడీ నేను 5 నెలల నుంచి 6 నెలల నుంచి వీళ్ళ వ్యవహారం చూస్తున్నాను కదా, ఉమ్, వీళ్ళ వ్యవహారం చూసినప్పటి నుంచి వాళ్ళకి అర్థమైపోయింది, ఉమ్, ఇట్లా ఓపెన్ అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది అనుకుంటా. ఉమ్, ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయారు. ఓకే. నేను ఫోన్ కాంటాక్ట్ ఇస్తున్నాను, ఉమ్. ఫోన్ లో కాంటాక్ట్ లో లేరు, మాట్లాడట్లేదు. ఎవరు మీ మమ్మీ మాట్లాడట్లేదు, మీ హస్బెండ్ మా మాట్లాడట్లేదు? ఆయన అసలు అడ్రస్సే లేడన్న. అసలు ఫోన్ ఉన్నదా లేదా, ఇద్దరు కలిసే ఉన్నారు, ఉమ్. అది నాకు క్లియర్ గా తెలుసు. మా అమ్మగారు ఫోన్ లో చూస్తుంటాను, అప్పుడప్పుడు స్టేటస్ లో పెట్టుకుంటారు, ఇద్దరు ఫోటోలు ఎట్లా స్టేటస్. ఎట్లా ముద్దు పెట్టుకుంటా మా ఫోటోలు ఉంటాయి అది ఎట్లా ఉంటాయి? భార్య భర్తలు ఉన్నట్టుండ. ఆ, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, భార్య భర్తలు ఎలా ఉంటారు ఫోన్ లో, ఉమ్, వాళ్ళ ఇద్దరు దగ్గర పట్టుకొని ఒకరి మీద ఒక చెయ్యి వేసుకొని, ఉమ్, ఏదో కొత్తగా పెళ్ళిన వాళ్ళగా ఇద్దరి మీద ఒక చెయ్యి వేసుకొని ఫోన్ స్టేటస్ చూస్తుంటా. ఉమ్, అవి చూసి నేను ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తదు, ఉమ్, మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన రెస్పాన్స్ ఇవ్వరు. ఉమ్, మా అమ్మగారికి కాల్ చేస్తే ఒకసారి ఎత్తింది, ఏంటి నీ బాధ, ఉమ్, నాకు ఎందుకు కాల్ చేసింది, ఇబ్బంది పెడుతున్నావు, ఉమ్. నన్ను మనశ్శాంతి బతకనివా అని ఆమె రిటర్న్ అన్న. ఎవరు మీ మమ్మీయే? మా అమ్మగారు. ఓకే. నేను రిటర్న్ అడిగాను, నా పరిస్థితి ఏంటమ్మా, ఇలాంటి పరిస్థితి ఉంది, ఉమ్, నాన్నగారిని వదిలేసి వెళ్ళిపోయావు. ఉమ్. మీ నాన్న ఏం చేస్తా ఉంటాడు అసలుకి? మా నాన్న ఇంట్లోనే అన్న, ఇంట్లో ఉంటాడు అంటే ఇంట్లో. ఏం పని ఏం చేయడా? పని ఏం చేయరు, అంటే తనకి కొంచెం కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి? అన్ని బాగానే ఉంటాయి కానీ మరి బయట సమాజంలో ఎక్కువ ఉండలేరు అనమాట. అంటే Okay, mentally disabled person. మెంటల్ డిజేబుల్ పర్సన్ ఓకే, ఎక్కువ ఉండలేరు. ఓకే. సో అలా అని చెప్పేసి Hmm. మా నాయనమ్మ గారు వాళ్ళు మా అమ్మగారిని మంచి అమ్మాయి, తెలిసిన అమ్మాయి అని చెప్పి తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఓకే. తెలిసిన ఉన్నది, ఉమ్. నేను పుట్టాను, అమ్మగారు చిన్న వయసులోనే నేను పుట్టాను, ఇద్దరు అక్క చెల్లెలు. మీ అమ్మకి సుమారు ఎంత ఏజ్ ఉంటది? అమ్మకి 35 ఉంటాయి. 35 అంటే కొంచెం ఎంగుగానే ఉంటది. ఎంగుగానే ఉంటుంది. ఉమ్. మా అమ్మకి నాకు మా అంటే 10 ఏళ్ళు. 10 ఏళ్ళు డిఫరెంట్. 10 ఏళ్ళు తేడా ఉంటది అటు ఇటుగా. మా పెళ్ళైన ఒక సంవత్సరానికే నేను పుట్టేశాను. ఉమ్, ఇప్పుడు ఏమంటుంది అడిగితే, ఉమ్, మీ నాన్న వల్ల నేను సంతోషంగా లేను, ఉమ్, ఇప్పుడు నాకు సంతోషం నాకు దొరికింది, ఉమ్. అంటే మీ హస్బెండ్ వల్ల మీ అమ్మ సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందంట. ఆ, ఇద్దరిని చాలా సార్లు చూసాను నేను, ఉమ్. ఏది బెడ్ మీద ఎప్పుడైనా చూసారా మీ అమ్మ? ఆ రూమ్ లో నుంచి వస్తుంటే చూసాను అన్న, ఒకే రూమ్ లో నుంచి? ఒకే రూమ్ లో నుంచి. ఏదైతే మేము ఉండే రూమ్ ఉంటుందో ఉమ్, ఆ రూమ్ లో నుంచి బయటకు వస్తుంటే చాలా సార్లు చూసాను. ఉమ్, అడిగాను, నైట్ లో నేను పడుకునేదాన్ని, నా పక్కన ఉండేవాళ్ళు కదా, ఉమ్, అక్కడికి నుంచి వచ్చేవాళ్ళు, డౌట్ వచ్చి నేను వెళ్ళేదాన్ని, ఏంటంటే వాటర్ తాగడానికి వచ్చాను అలా. ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగాయి, ఉమ్, ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగి చాలాసార్లు అడిగితే తిరిగి నీకేం కావాలి, నువ్వు సైలెంట్ ఉండు అని నన్నే బెదిరించేవాళ్ళు మా అమ్మ, ఎవరు మీ మమ్మీ? మమ్మీ గారు. ఒక రోజు మా ఆయన గారు కూడా రివర్స్ అయ్యారు, ఇద్దరు కలిసి నువ్వు ఉండాలనుకుంటే సైలెంట్ ఉండు, ఇక్కడే ఉంటావు, లేదు ఇదంతా బయటికి చెప్పి ఇది చేస్తాను అది చేస్తానని చెప్పు వెళ్ళిపోతామని చెప్పేశారు. వెళ్ళిపోతా ఉన్నారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా అన్నారా? ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అన్నారు, మొహం మీద చెప్పారు, ముఖం మీద చెప్పేశారు, ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం అన్నారు. అంటే మళ్ళీ వెళ్ళిపోతే మా నాన్నగారికి నాకు ఇద్దరికి ఇబ్బంది అయిద్దని చెప్పి నేను ఈ విషయం ఎవరికి చెప్పకుండా 6 నెలలు 7 నెలలు అలా దాచుకొని ఉన్నాను. ఇప్పుడు మొత్తానికి అయితే వెళ్ళిపోయారన్న. ఓకే. సో మీ నాన్నకి తెలిసే విషయం మరి? మా నాన్నగారికి ఎటు అర్థం అవ్వట్లేదు, తెలిసి తెలియనట్టుంది, తనకి అంత లేరనమాట. ఇంకా మామూలుగా మానసికంగా ఉంటారు, ఈ విషయం తెలిసి కొంచెం అర్థమయ్యి తనకు కూడా ఏదోలాగా ఫీల్ అవుతున్నాడు. ఓకే. మీ మమ్మీకి నువ్వు ఒక్కదాని లేదా ఎవరు ఉన్నారా? మేము ఒక్కదాన్ని. చుట్టాలు ఏం పట్టించుకోవట్లేదు మరి మిమ్మల్ని? మా అమ్మగారు స్థితిని బట్టి ఇలాంటి విషయంలో మేము ఏం మాట్లాడతాము అన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. ఏదైనా న్యాయం కావాలంటే కేసు పెట్టుకుంటావో తిరుగుతావో అని చూసారు. స్టేషన్కి వెళ్ళాను, వాళ్ళు ఏం చేస్తాం, కాంటాక్ట్ చేస్తాం, ఫోన్ రెస్పాన్స్ ఇస్తే ఆమె వస్తుంది, రెస్పాన్స్ ఇవ్వట్లేదు, కాంటాక్ట్ లేదు అంటున్నారు. మీ అమ్మగారు మీ హస్బెండ్ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు చూసావు కదా? చూసాను. సో వాళ్ళకి ఆ టైంలో నీకు ఫీలింగ్ ఎలా అనిపించింది? బాగా నాకేం అర్థం కదండి, గుండె అయిపోయినట్టు అయిపోయింది నాకు ఆ సిచ్యువేషన్ అయిపోయింది. అడిగాను ఏంటండి అని అడిగాను, ఏది అడిగినా గానీ ఏం చెప్పాలి, సైలెంట్ గా పక్కనకి వచ్చి రూమ్ లోకి వచ్చి ఉండిపోయారు. ఎన్నిసార్లు అలా చూసావు నువ్వు అట్లా మీ అమ్మ మీ హస్బెండ్ ఒకే రూమ్ లో? చాలా సార్లు అన్న. నా పెళ్ళే 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు అబ్జర్వ్ చేసి ఒక లాస్ట్ ఒక 9 నెలల అలా నుంచి నేను క్వశ్చన్ చేయటం మొదలు పెట్టాను. క్వశ్చన్ చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళిద్దరు ఓపెన్ అయిపోయారు. ఇంకా మేమిద్దరం ఇలా ఓపెన్ అయి తెలిసిపోయినగా అనుకున్నారో ఏంటో, ఇద్దరు కలిసి ప్రేమ జంటలా తిరుగుతున్నారు. ప్రేమ జంటల కొత్త పెళ్ళైన వాళ్ళ జంటలా తిరుగుతున్నారు. ఫోటోలు స్టేటస్ చూస్తే మనసు ఎలా అని అనిపిస్తుంది. ఈ విషయం మా నాన్నగారు సపోర్ట్ ఇస్తారంటే మా నాన్నగారికి ఆ పరిస్థితి లేదు. ఏంటమ్మా అని అడిగితే వెళ్ళిపోయాం, మమ్మల్ని ఇలా వదిలేసే, నీకేం కావాలో అది నువ్వు చూసేసుకో. ఎట్లా అంటే అమ్మా ఇంకోటి ఇన్నిసార్లు కలిసారని చెప్తున్నారు శారీరకంగా, కలిసినప్పుడు ఏమైనా ప్రెగ్నెన్సీ అలాంటిది వచ్చిందన్న? వచ్చిందన్న. ఒకసారి తీసేపించుకున్నారా ఉంచుకున్నారా? ఒకసారి తీపిచ్చేసుకున్నారు. అంటే నీకు తెలిసిద్దానా? తెలిసిద్దని. అది నేను ఎలా చూసానంటే, అది ప్రెగ్నెంట్ టెస్ట్ చేసేది ఉంటది కదా, అది కిట్ ఉంది, ఆ కిట్ చూసాను.
అది చూసి కూడా అడిగాను ఏంటమ్మా అని అడిగాను. అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఓకే. ఏంటి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అన్న తను మీ మమ్మీ మళ్ళీ ప్రెగ్నెంట్? మళ్ళీ ప్రెగ్నెంట్, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది. నువ్వు ప్రెగ్నెంటా ఒకసారేనా? లేదండి. నువ్వు ప్రెగ్నెంట్ లేదు. మీ అమ్మ ప్రెగ్నెంట్ 2 సార్లు. తను అడిగితే నీతో నేను సంతోషంగా లేను, మమ్మీతోనే సంతోషంగా ఉన్నాను అంటున్నారు. నేను అడిగాను ఏంటి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అంటే నీకేమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా? నాకేం లోపం లేదు, అంత నార్మల్ నే ఉన్నా. ఓకే. మీరు ఎదురుపడిన శారీరకంగా కలుసుకున్నా మీ హస్బెండ్? నార్మల్ గా భార్యాభర్తలు ఉంటారు అలానే ఉన్నాం. ఓకే. కానీ తను నాతో పాటు సంతోషంగా లేని మాత్రం అంటున్నారు. ఓకే. మీ అమ్మతో పాటు అయితే సంతోషంగా ఉన్నాడు, నీతో పాటు సంతోషంగా లేను అంటున్నారు. మొహమే చెప్పేసాడు. చెప్పేసి ఇద్దరు కలిసి. నువ్వు మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిపోయావు మరి? వాళ్ళకి అడిగాను అన్న, వాళ్ళు నార్మల్ వాళ్ళే అన్నమాట, అంత స్థితి ఉన్న వాళ్ళు కాదు. కొంచెం మాకు ఎంతో కొంత ఉన్నది అని చెప్పి, మా నాన్నగారి పరిస్థితి బాగాలేదని చెప్పి మా అతన్ని పెద్దవాళ్ళు మాట్లాడి ఇల్లరికం అల్లులాగా, అంటే మమ్మల్ని చూసుకుంటాడు, ఇంటికి ఒక కొడుకులాగా ఉంటాడు, మా నాన్న చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో ఆ సంబంధం తీసుకుని వెళ్ళేది. మాతోనే ఉండేవాడు, పనికి వెళ్ళేవాడు, వచ్చేవాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. నాకంటే ముందు వచ్చేసేవాడు. నేను ఒక చిన్న పని చేసుకుంటాను. నువ్వేం చేస్తావు? జాబ్ ఏం చేస్తా ఉంటావు? మళ్ళీ బ్యాంగిల్ స్టోర్ లో గాజులు బ్యాంగిల్ స్టోర్ లో చేస్తా ఉంటావు. గాజులు కొట్టుంది నీకు? ఓకే. మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తా ఉంటాడు? చిన్న కంపెనీలో పని చెప్తారు కానీ ఏ పని కూడా సరిగ్గా చెప్పరు. నా ఆఫీస్ పని చేస్తున్నాను, ఈ ఆఫీస్ లో పని చేస్తున్నాను వెళ్తాడు. నాకంటే ముందు రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉంటారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడే వచ్చాను, అది అయిపోయింది, మధ్యలో పని ఉంది. రికవరీ ఏజెంట్ మా ఆయన రికవరీ ఏజెంట్ లాగా పని చేస్తాడు. అది అయిపోయింది, ఈ దారిలోనే ఉంది. అందుకే నీకు ఇంటికి వచ్చేసి ఉండిపోయాను, ఇప్పుడే వచ్చాను అని చెప్పి. ఎప్పుడు అడిగి ఇప్పుడే వచ్చాను అంటారు, ఇంట్లోనే ఉంటారు. ఏ పని ఎక్కడ ఆఫీస్ అని చెప్పడు. ఆఫీస్ అడిగితే రికవరీ ఏజెంట్ అని మాత్రమే చెప్తుంటారు. ఓకే. ఇంకోటి వచ్చారుకమ్మా, మీ ఆయన నీకు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. సో అరేంజ్ మ్యారేజ్ ఎప్పుడు కట్నం ఏమన్నా మాట్లాడుకున్నప్పుడు మీరు? కట్నం ఏం మాట్లాడుకోలేదు, పెళ్లి ఒకటి మాత్రం మేము పెళ్లి చేసేసుకున్నాం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు? మా అమ్మగారు చేస్తా అని చెప్పారు, పెద్దవాళ్ళు మాట్లాడారు. పోనీ ఒక కొడుకులాగా ఉంటారు మా ఇంటికి, మా నాన్నకు తోడు ఉంటాడు, మాకు కూడా వెనక మొగ దిక్కు ఎవరు లేరు, ఉన్న మా నాన్నగారి పరిస్థితి అలా బాగాలేదు, సో మాకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి ఇళ్ళకి వాళ్ళు ఇలాగా ఇంటికి తెచ్చుకుంటారు. నీకు సుమారు ఎన్ని లక్షల రూపాయలు వస్తుంటారు? సుమారు ఒక ఇల్లు ఉందన్న, ఇల్లు పొలం ఉంది. పొలం ఎన్ని ఎకరాల పొలం ఉంది? 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాల పొలం ఉంటుంది, సొంత ఇల్లు ఉంది. ఇక చిన్నవి ఇంట్రెస్ట్ కి వడ్డీలాగా మా అమ్మ ఇచ్చుకుంటది. తన కిరాయికి వచ్చిన డబ్బులతో ఆమె వడ్డీలకి ఇచ్చుకుంటది. సరే, ఇన్ని అంటే 9 నెలలు అయితే వెళ్ళిపోయి ఇంటి నుంచి అని చెప్తున్నా కదా, ఈ 9 నెలల కాలంలో ఒక్కసారైనా వాళ్ళకి ఫోన్ చేసాము? మధ్య ఫోన్ చేస్తాను, బాగోదమ్మా ఇలా బాగోదు, మీరు రాండి, నాకు అన్యాయం చేశారు, నాన్నగారు నన్ను మా ఇద్దరిని ఇలాంటి పరిస్థితి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు, ఇలా బాగోదమ్మా మీరు రాండి అంటే మాత్రం మాత్రం తెలుసుకోండి, నా ఇష్టంతో నేను వెళ్ళిపోయాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా లైఫ్ ఇన్ని రోజులు నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం, నా జీవితం ఇన్ని రోజులు ఏ సుఖం సంతోషం ఏం లేదు, ఆ ఇంట్లో అలా పడి ఉండిపోయాను ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు నాకంటూ ఒక ఇష్టం కలిగింది, నా మనసుకి ఇష్టపడి దొరికారు, నేను ఇష్టం, ఇద్దరు వెళ్ళిపోతాను. మీ హస్బెండ్ కూడా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఎన్నిసార్లు మీ హస్బెండ్ కి ఫోన్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది మీ హస్బెండ్? ఫోన్ ఎత్తుతాడు ఒక్కోసారి, ఏంటి అని చెప్తారు, ఫోన్ పెట్టేస్తారు. ఏదైనా అడిగామనుకో ఏం కావాలి ఇప్పుడు ఏంటి అని ఫోన్ కట్ చేస్తారు. బెదిరిస్తా ఉంటాడా అట్లా? అలా గట్టిగా మాట్లాడతారు, ఏంటి ఏం కావాలి, సంబంధం లేదు, పెట్టేసి ఫోన్, నేను లేను, బిజీగా ఉన్నాను. ఎక్కడ మీరుండే ఏరియా ఉన్నారా లేకపోతే వేరే దూరం వెళ్ళిపోయారు వాళ్ళు? ఎక్కడున్నారో తెలియదు అన్న, దూరంగానే అంటే ఉండే లొకాలిటీ కానీ కొంచెం ఏరియా డిఫరెంట్ ఉండదు, ఎక్కడున్నారో తెలియట్లేదు. ఫోన్ మాత్రం మా అమ్మగారు అప్పుడప్పుడు వెతుకుతారు, అప్పుడప్పుడు ఫోన్ ఎత్తుతుంది. ఒకసారి మీ అమ్మ ఫోన్ ఎత్తట్లేదా? ఫోన్ ఎత్తట్లేదు, ఇలానే నాకు నచ్చినప్పుడు ఫోన్ ఎత్తుతారు, నచ్చినప్పుడు ఫోన్ ఎత్తారు. మనకి ఏం అవసరం ఉందా, నాకు ఏం ఇబ్బంది ఉందా, దాని గురించి దేని గురించి ఆలోచించారు. ఏం పేరు మీ అమ్మ పేరు? లక్ష్మి. లక్ష్మి పేరు చూడు, ఎంత పతివర్త పేరు పెట్టుకుందో. పతివర్త పేరు పెట్టుకుని అల్లుడిని మానసికంగా శారీరకంగా లొంగ తీసుకొని అల్లుడు అత్త కలిసి కూతురిని ఒంటరిదానం చేసి జంప్ అయిపోయారంట. అత్త ఏమో ఫోన్ ఎత్తట్లేదు, అల్లుడేమో అసలు పరారీలో ఉన్నట్టు చెప్తున్నాడు, నన్ను వదిలేసి నాకు ఫోన్ చేయమాక అన్నట్టుగా. ఎత్తిందా? ఫోన్ ఎత్తిందా? హలో హలో అమ్మా, అమ్మా నేను జ్యోతిని. ఎక్కడున్నారమ్మా? ఎందుకని కాల్ చేస్తున్నావు? వచ్చేసాను కదా.
కాదమ్మా, ఎన్నిసార్లు అమ్మా నీకు ఫోన్ చేసింది? ఎందుకు చేయాలి? చెప్తున్నాను కదా అన్ని సెటిల్ చేసుకొని వచ్చేసానని. నువ్వు మీ నాన్న ఉండండి. ఇంకా అలా పదే పదే కాదమ్మా, కాల్ చేయడమే ప్రాబ్లం. నాన్నగారి పరిస్థితి తెలుసు, మా పరిస్థితి తెలుసు. ఎలా అమ్మా అలా వెళ్ళిపోయి నీకేం సంబంధం లేదు ఏంటది ఏంటమ్మా? నేను ఇన్నిసార్లు చేసింది చాలు, నేను ఇన్ని సంవత్సరాలు పడింది చాలు, నేను పడలేను, నా లైఫ్ నేను చూసుకున్నాను, అందుకే వచ్చేసాను. మీ లైఫ్ మీరు ఉండండి, నన్ను వదిలేయండి. మాట్లాడదు ఒక నిమిషంలో సార్. అమ్మా నమస్తే అమ్మా. హలో చెప్పండి. నేను మనం టీవీ యాంకర్ మాట్లాడుతున్నా, గోపి నా పేరు. చెప్పండి. అసలుకి మీ అమ్మాయిని ఎట్లా మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందమ్మా? సార్ అంటే నేను నాకు అదే నా వరకు నాకు అదే కరెక్ట్ అనిపించింది, నేను చేశానండి. సిగ్గుందా మాట చెప్పడానికి నీకు? అమ్మా ఒక్క నిమిషం, నీకు సిగ్గుందా మాట చెప్పడానికి? నీ వరకు నీకు కరెక్ట్ అనిపించిందా? నా గురించి నాకు తెలుసు కదండి. ఏం తెలుసు? కూతురు జీవితం నాశనం చేసి వెళ్ళిపోవడం కరెక్టా? చెప్పండి. కూతురు జీవితం నాశనం చేసి వెళ్ళిపోవడం కరెక్టా? ఎవరి జీవితం నేను నాశనం చేసేలేదండి. నాకు ఇది అనిపించింది. అల్లుడితో శారీరకంగా కలిసి 2 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే మీరు అవునండి. అవును. సిగ్గు లేదా మాట చెప్పడానికి? మరి అవునండి అంటున్నారు. ఉందండి, సిగ్గు ఉంది, నేను మంచిగానే ఉన్నాను, అందుకని ఇక్కడ ఉన్నాను. అందుకని అక్కడ ఉన్నావు. మరి మీ కూతురు జీవితం పరిస్థితి మీరు చెప్పండి. మీరు నేను అన్ని సెట్ చేసుకొని వచ్చేసాను. ఏం సెట్ చేసుకున్నావు? మీ హస్బెండ్ వదిలేసి వచ్చావు. అవును, మీ హస్బెండ్ ఎందుకు వదిలేసావు నాకు తెలియక అడుగుతా. ఏంటండి? మీ హస్బెండ్ ఎందుకు వదిలేసావు? ఆయనకి అసలు అంటే నన్ను చూసుకునే ఇది ఆయనకి ఏం లేదండి. ఆయనకు ముందు నా గురించి తెలుసు కదా. అంటే ఇప్పుడు నేను ఎవరు చూసుకోవాలా? మహేష్ బాబు, చిరంజీవి అలాంటి వాళ్ళు అయితే నీకు కరెక్ట్ సరిపోతారా? సరే వాళ్ళతో ఇప్పుడు అందుకే కదండి ఇలా చేశాను. ఈయన మీరు అందరూ ఈయన గురించి అనుకోండి, ఆయన కాదు. ధైర్యం చెప్తుంది చూస్తున్నారా? అందుకే ఇలా చేశానంట. మరి ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి నాకు. మీ అమ్మాయి మమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయిందండి, మేము ఊరకు వదిలిపెట్టాం ఈ కేసుని. ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్పండి. మీరు ఏం చేయాలనుకుంటే అదే చేయండి. మళ్ళీ నన్ను అడిగితే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు. ఏం చేయాలనుకుంటే చేసేవచ్చా? చేసుకోండి. మరి వీళ్ళ హస్బెండ్ నువ్వు మాట్లాడకుండా చేస్తున్నావు అంట. ఎవరినండి? వీళ్ళ హస్బెండ్. ఏం మాట్లాడతారు? ఇప్పుడు నాతో మాట్లాడినట్టు ఆయనతో మాట్లాడాలి, ఇంకా సపరేట్ గా ఏం మాట్లాడాలి మీరు? అట్లా కాదు, వీళ్ళ హస్బెండ్ నువ్వు లొంగ తీసుకున్నావు. ఈ అమ్మాయి ఫోన్ చేస్తాను సరే, వాళ్ళ హస్బెండ్ తో ఆయన సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి జీవితం మీరు ఎట్లా నాశనం చేసిపోయారు. నేను ఆయన వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను. మా లైఫ్ మేమిద్దరం మంచిగా ఉన్నాం కాబట్టి వచ్చేసాము. వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదు. వేరే వాళ్ళతో సంబంధం లేదు. మరి మీ కూతురు పరిస్థితి ఏంటో చెప్పండి నాకు తెలియక అడుగుతా నేను. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారండి. ఎవరున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళ హస్బెండే. నువ్వు కాదు వాళ్ళ లైఫ్. పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళాల్సిన ఆడపిల్ల నువ్వు పుట్టింట్లో ప్రెగ్నెంట్ అయ్యావా? సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? అసలు ఎందుకు కలిసావు అల్లుడితో? నీకు సిగ్గుంది అసలు ఆ మాట చెప్పడానికి? ప్రెగ్నెంట్ అయ్యావని ఎంత ఆనందంగా చెప్తున్నావు చూడు. కొత్తగా పెళ్ళైన జంట అప్పుడే ప్రెగ్నెంట్ అయితే ఎంత సంతోషపడతారో అట్లా చెప్తుందేమో. ఎందుకు సంతోషపడాలో మీరు చెప్తే నేను అదే చేస్తానండి. మరి నేనేం చెప్తున్నా మీకు? అలాంటప్పుడు సెకండ్, ఇప్పుడు మీ హస్బెండ్ తో ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సుఖమైనా లేకపోతే నష్టమైనా మీ ఆస్తి మొత్తం పోగొట్టినా సరే మీ హస్బెండ్ నీ జీవితం. ఆయనే నా జీవిత భాగస్వామి అనుకోవాలి తప్ప నీ కూతురు మొగుడు తీసుకెళ్లి ఆయన చేత కడుపు చేపించుకొని ఈ అమ్మాయి జీవితం నాశనం చేసి ఇంటి పక్కన ఇంటి చుట్టూ పరువు మొత్తం పోగొట్టేసి ఇద్దరు లేచిపోతే ఏమన్నా ఉంది అసలుకి? మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటా అంటుంది. మీ అమ్మాయి ఇప్పుడు ఎవరు ఏం చేసుకున్నా మేము ఏం చేసే పరిస్థితిలో లేము. నేను ఇష్టపడ్డాను కాబట్టి వచ్చేసాను అంతవరకు. కానీ ఎలా వాళ్ళకి ఉన్నది వాళ్ళకి సరిపోయింది కాబట్టి వాళ్ళని ఉండమనండి. మమ్మల్ని ఎందుకు పదే పదే ఫోన్ చేసి రమ్మని డిస్టర్బ్ చేస్తున్నారు? అరే డిస్కస్ చేసేయండి. ఇప్పుడు ఈ అమ్మాయి మొగుడిని మీ ఎత్తుకెళ్ళిపోయి మళ్ళీ డిస్కస్ చేసేది నాకు అర్థం కాదు. ఇప్పుడు వద్దు కాబట్టి నా హస్బెండ్ వదిలేసి అన్ని చేసేసి వచ్చేసింది, మళ్ళీ ఎందుకు పదే పదే డిస్టర్బ్ చేయడం అంటున్నా. సరే డిస్కస్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంది ఒక మాటలో చెప్పండి నాకు తెలియక అడుగుతున్నాను. ఈ అమ్మాయి రేపటి రోజు అమ్మాయి ఎలా బతకాలి సమాజంలో, ఇంటి చుట్టూ ఎలా బతకాలి, సొంత ఊరు నిలబెట్టి బయటకు రాలేని పరిస్థితి అమ్మాయిది. ఆ అమ్మాయి ఎలా బతకాలి సమాజంలో చెప్పండి నాకు. అవన్నీ నాకు సంబంధం లేదండి. వాళ్ళ లైఫ్ వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకున్నాను కదా, ఇంకా వాళ్ళ ఇష్టం. అదే నీ లైఫ్ నీ అల్లుడితో చూసుకున్నావు బ్రహ్మాండంగా. అంతే. బాగుంది. ఇప్పుడు బాగుంది అక్కడ? చెప్పండి. బాగుంది అక్కడ మీ అల్లుడి దగ్గర? బాగానే ఉంటది మాకు. బాగానే ఉన్నాం మేము. అంతే. పక్కన వాళ్ళ జీవితం నాశనం చేస్తే అందరికి బాగానే ఉంటది. చెప్పండి. పక్కన వాళ్ళ జీవితం నాశనం చేసి వెళ్ళిపోతే అందరికి బాగానే ఉంటదండి. నేను ఎవరి జీవితం నాశనం చేయలేదండి. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉండమంటున్నాను. నా లైఫ్ కి నేను వచ్చేసాను. మీకు చెప్పాను నేను నాశనం చేశానని. మరి సొంత కూతురు జీవితం నాశనం చేసి ఇంకా నేను ఏం నాశనం చేశాను అడుగుతుందంటే ఎంతకన్నా
ఒక తల్లి మూర్ఖురాలు ఇప్పుడు నేను అదే ఆలోచించాలంటే చెప్తున్నాను, ఆమెకి నచ్చిన వాళ్ళని చూసుకొని ఆ. మళ్ళీ మ్యారేజ్ చేసుకొని అందరు నీలాగా ఉండరు కదా, అందరు నీలాగా ఉండరు కదా అంటున్నా. నేను మంచిగానే ఉన్నానండి. నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు పతివ్రత ఉంటావు మరి. ఉన్నాను, నాకు ఇక్కడే బాగుంది, ఇలానే బాగుంది. నువ్వు పతివ్రత ఉంటావు, అంతే, అందుకే చేస్తుంది ఇలాగా. అందుకే అలా చేస్తున్నావు. సరే, అందుకే మీ చావు మీరు ఎలా చావంలే. కానీ ఈ అమ్మాయి కూడా ఏమంటుందంటే, అన్న ఆ 3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఊర్లో ఉంది, ఆ పొలం మొత్తం మా అమ్మ పేరు మీద మా నాన్న రాసేసాడు. నాకు ఆ పొలంలో నా పొలం నాకు ఇప్పించింది అన్న, వాళ్ళు ఎట్టని చావని నన్ను అయితే వాళ్ళని వదిలేసుకున్నా, ఆమె నా అమ్మే కాదంటుంది. సో ఈ అమ్మాయికి న్యాయం ఏ విధంగా చేస్తారు ఇప్పుడు? నాకు నేను ఏ విధంగా ఏం చేయలేనండి, నాకు నా వరకు నాకు ఏదో తీసుకుని నీ వరకు మరి అమ్మాయి పరిస్థితి ఏంటి? మీ హస్బెండ్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి వదిలేసి వచ్చామండి. ఏముంది, ఇల్లు తప్ప ఏం లేదు, మిగతా మొత్తం మీ పేరు మీద ఉందంట. ఇప్పుడు మేము బతకాలి కదా. మీరు బతకాలంటే పిల్లల జీవితం, మీ మూడు జీవితం నాశనం చేసి వెళ్ళిపోతావా? ఎవరి జీవితం నాశనం చేయలేదండి, అందరికీ వాళ్ళకి బాగానే ఉన్నారు, నేను బాగానే మంచిగానే వచ్చేసాను. అంటే ఇంకా పొలం అయితే వీళ్ళకి రాయమంటావు? లేదు, ఏమి ఇవ్వను. అంత ధైర్యం ఎలా చెప్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. నీ వెనకమాల ఎవరు ఉన్నారా ఏంది? ఎవ్వరూ లేరండి, ఎందుకుంటారు ఎవరైనా సరే. మరి మీ మీ భర్త పరిస్థితి కూడా అదొక రకంగా ఉందంట. ఇంకా మీ అమ్మాయి పరిస్థితి చూసుకుంటే, ఆ అమ్మాయి కన్నీరు పెడుతుంటే నా ముందు వచ్చి నేను చూడలేకపోతున్నా. పడలేక ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకున్నానండి అంతే. ఓకే, ఆ పొలము మీ ఆయన పేరు మీద కూడా ఉందంట, ఇద్దరు పేరు మీద ఉందంట కదా. ఇప్పుడు మీ ఆయన మీద అంటే ఇప్పుడు నువ్వు వచ్చి సంతకం పెట్టితేనే ఈ అమ్మాయి పేరు మీద కొంచెం ఆస్తి మారిద్ది అంటున్నారు వీళ్ళు. మరి ఎట్లా మీ చావు మీరు చావండి, మీరు రాత్రులు అర్థం అయిపోయింది. నువ్వు ఇంకా ధైర్యంగా చెప్తున్నావు, అవును మా అల్లుడితో లేచిపోయా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇంకా చాలా ధైర్యంగా చెప్తున్నావు. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి నాకు ఫైనల్ ఒక మాట చెప్పు, నువ్వు ఇస్తావా లేకపోతే నేను లాయర్ని పెట్టి కోర్టు ద్వారా తెప్పిమంటావా చెప్పు? నా వరకు నేను వచ్చేసానండి, నాకు అటు ఆనలతో కానీ దేంతో నాకు సంబంధం లేదు. నేను మిగతాది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అంటే పొలం అయితే ఇవ్వమంటావు నువ్వు? లేదండి, ఇవ్వను. ఓకే, సరే, మేము ఏం చేయాలని చేస్తామండి. సరే. సో చూసాం కదా ఈమె ఎంత ధైర్యంగా, అవును నా అల్లుడితో లేచిపోయా, ఓ ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు ప్రశాంతంగా ఉన్నా, నేను ఎంత బ్రహ్మాండం చెప్తుందంటే, ఈ కాలంలో మళ్ళీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నట్టుగా ఏం చెప్తుంది. ఇంకా కుర్రపిల్లలాగా చూడు, కొత్తగా పెళ్ళైన జంటలాగా, అవును నేను చేస్తా, బ్రహ్మాండంగా ఉంది, ఇంత చాలా హ్యాపీగా ఉన్నా, ఆయనతో ఎటువంటి హ్యాపీగా లేను, ఫస్ట్ టైం నేను హ్యాపీగా ఉన్నా, మా జీవితం మేము బతుకుతున్నాం, మమ్మల్ని వదిలేసింది అన్నట్టుగా ధైర్యంగా చెప్తుంది. సో ఏంది ఇప్పుడు ఏం చెప్తాం ఫైనల్? నువ్వు చెప్పమ్మా, ఏం చేద్దాం చెప్పండి అన్న, మీరు న్యాయం కోసమే కదన్నా మీ అమ్మ అలా మాట్లాడుతుంది, ధైర్యంగా చెప్తుంది, నాతో అలానే ఏమన్నా చేసుకోకుండా అలానే మాట్లాడుతుంది. అందుకని నీకేం కావాలి చెప్పు, నీకు మా తరపు నుంచి నీ సపోర్ట్ ఏం కావాలి చెప్పు? మీరు ఏ విధంగా సాయం చేసినా అది నేను దేవుని ప్రసాదం అనుకున్నా తీసుకుంటానన్నా. మీ అమ్మగారు అవసరం లేదు అలా తెగించి మాట్లాడితే ఇంకెందుకన్నా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా వాళ్ళు మళ్ళీ సేమ్ వ్యవహారమే జరుగుతుంది. అతను నా దగ్గరకు వచ్చినా అదే పరిస్థితి. ఇంట్లో చూసుకుంటూ ఉండే కంటే, వాళ్ళు ఇద్దరు ఇలా చేస్తున్నారు చూసుకుంటూ ఎదురుగా ఉండే కంటే దూరంగా ఉంటే కొంచెం మనశాంతిగా ఉంటుంది. నీకైతే వాళ్ళైతే అవసరం లేదు, మీ నాన్న నువ్వు జాగ్రత్త చూసుకుంటావా? మా నాన్నగారిని నేను చూసుకుంటా, నేను ఉన్నంత కాలం మా నాన్నగారిని చూసుకుంటూనే ఉంటాను. ఓకే, చూసాం కదా, ఏ తండ్రి అయినా సరే ఆడపిల్లలే కావాలి ఈ కాలంలో అనుకున్నారు. నిజంగానే తండ్రికి ఒక కూతురికి ఉండే అటాచ్మెంట్ ఇది. వాళ్ళ మొగుడు వాళ్ళ అమ్మ వదిలిపెట్టిపోయినా సరే ఒక కూతురు వాళ్ళ తండ్రి కోసం అంటే ఇంత పోరాడుతుంది. ఆయన మా తండ్రి ఇలాగ ఉన్నాడు, నేను ఇలాగ ఉన్నా, మాకు పోషించుకోవడానికి వేరే దిక్కు లేదు, నేను వెళ్తే పనికి వెళ్ళాలా, మా తండ్రి మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఈ కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఒక తండ్రికి ఒక కూతురికి ఉన్న అటాచ్మెంట్ అంటే ఇప్పుడు మన అమ్మాయి ద్వారా చూసుకోవచ్చు. సో డెఫినెట్గా మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి, ముఖ్యంగా మనం టీవీ నుంచి నీకైతే మేము అండగా ఉంటాం, ఒక లాయర్ని పెడతాం. ఇప్పుడు మీ నాన్నగారి పేరు కూడా చేస్తున్నావు కదా, సో గిఫ్టెడ్ లాగా రాస్తుంది. డెఫినెట్ గా ఒక లాయర్ని పెట్టి మీ వాటా మీకు వచ్చే ప్రయత్నం అయితే నేను డెఫినెట్ గా చేస్తాను. ఓకేనా? మీరు భరోసాగా ఉండండి, మా మీద నమ్మకం పెట్టుకోండి, నవ్వుతా ఇంటికి వెళ్ళండి. ఇలాంటివన్నీ వదిలేయడం బెటర్. న్యాయం జరిగితే సంతోషంగానే బాధ్యత నాది.